యావత్ తెలంగాణ రాష్ట్రంలో కుల మత అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరైతే కష్టపడి పని చేసుకుంటారు. అది బిజినెస్ విషయంలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందులో కుల మతాన్ని తేడా లేకుండా వారి పని వారు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని అయితే పోషించుకుంటున్నారు. ముఖ్యంగా అందులో అయితే మార్వాడి గోబ్యాక్ కాంట్రవర్సీ అనేది ఈ రోజుల్లో ఎక్కువగా మారింది. అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందాం. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, జనాలు ఏమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. మార్వాడి కాంట్రవర్సీ అనేది అనవసరమైన విషయం. ఎందుకంటే జీవన పోరాటం కోసం ప్రపంచమంతా అందరం స్ప్రెడ్ అయిపోతూనే ఉంటాం. ఎక్కడ ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటే అక్కడ బ్రతుకుతున్నాం. కేవలం సమాజాన్ని స్ప్లిట్ తీసుకొచ్చి సమాజంలో విభిన్నతలు సృష్టించి కులాల వైజ్గా, వర్గాల వైజ్గా, మతాల వైజ్గా అందరిని తీసుకొచ్చి విభజన చేసి ఒక్కరొక్కరిని చంపడానికి ఇది ఒక డీప్ స్టేట్ కుట్ర. వీళ్ళందరూ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మీడియా కానీ, సొసైటీలో కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ డబ్బులు తీసుకొని సమాజాన్ని నాశనం చేయడానికి అమాయకులను మభ్యపెట్టి ఈ రకమైన కాంట్రవర్సీలు సృష్టిస్తూ ఉంటారు. నిన్ను ఎవడొద్దన్నాడు? నువ్వు పెట్టుకుంటే ఎవడొద్దన్నాడు? నిన్ను ఎవరొద్దన్నారు? నువ్వు బిజినెస్ పెట్టవు. నువ్వేం చేస్తావు? గాడిదలు కాస్తావు, ఎవరికో అమ్ముడు పోతావు విదేశస్తునికి. వాడు ఇచ్చిన పైసలతో దొబ్బి తినాలి అంతే. నువ్వు కష్టపడవు, సమాజాన్ని విభజించాలి. అది వీళ్ళ పాలసీ ఉంటుంది అంతే. దాంట్లో బుట్టలు పడవలసిన అవసరం లేదు. ఎవ్వరు కూడా ఇది బంగ్లాదేశ్లో అట్లనే చేసిండ్రు, మయన్మార్ని అట్లనే చేసిండ్రు. ఇక్కడ కూడా అదే పాలసీ చేయబడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఇక్కడ పప్పులు ఉడకాయి. ఈ సమాజంలో ఈ జీన్స్లో విభిన్నతతో జీవించే తత్వం ఉంది. ఒక్కసారి బ్రిటిష్ మీద పోరాడినప్పుడు కానీ, అంతకంటే ముందు కానీ ఎక్కడో భాషలు మనకు అన్నీ ఒక 300-400 భాషలు మాట్లాడతాం ఇండియాలో. 300-400 సాంప్రదాయాలు ఉంటాయి. అందరికీ అలవాటు అక్కడ. ఇంకొకటి ఇక్కడ మార్వాడీస్ అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చింది అనుకుందాం. వాళ్ళు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నారు. నీకు దమ్ముంటే నీకు మన వాళ్ళు కూడా యుఎస్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, మిగతా ప్లేస్లలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు. తెలంగాణ వాళ్ళు ఎక్కువ దుబాయ్లో ఉన్నారు. తెలంగాణ వాళ్ళని దుబాయ్ గోబ్యాక్ అంటే ఏం చేస్తావు? నువ్వు అది చేస్తావా? ఎక్కడో మూలకు అంటావు. అదే అందుకోసం ఇదంతా కేవలం దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన పాలసీలు మానుకొని ఎవరి పని వాళ్ళు చేసుకొని బ్రతకటం నేర్చుకోవాలంతే. ఎందుకు పోవాలండి మార్వాడీస్? బిజినెస్ ఉంది కదా, అందరికి బిజినెస్ కావాలి, అందరు బతకాలి కదా. ఇక్కడ ఎవరైనా మార్వాడీస్ ఉండి ముస్లిమ్స్ ఎవరైనా ఉండండి, అందరికి బిజినెస్ కావాలి, అందరు బతకాలి అంతే. ఇంకేముంది, అందరు బిజినెస్ కావాలి. తెలుగు రాదంటే పనోళ్ళు ఉంటారు కదా, వర్కర్స్ ఉంటారు, హెల్పర్స్, వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మా షాప్లో కూడా అందరికి రాదు తెలుగు. ఇక మాకు వస్తుంది బట్టికి నడుస్తుంది కదా మా షాప్ కూడా. మరి పక్క వాళ్ళ బిజినెస్ కూడా డెవలప్ అవ్వాలంటే వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే వస్తుంది. ఎందుకు సిటీ మొత్తం మనది హైదరాబాద్, ఏమన్నా తెలంగాణ మనదైతే కాదు కదా. అందరు బతకాలి. అట్లా ఉంటది. వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు ఇక్కడ, ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడనే కదండి. వాళ్ళు కూడా బతకాలంటే వాళ్ళకు కూడా బిజినెస్ ఉండాలి కదా. मारवाड़ी అంటే ఎట్లా ఉంటదంటే अब मारवाड़ी लोग कैसे बोले तो पूरे मारवाड़ी छे बेगम बाजार में. अब उनके वजह से डेवलप हुआ पूरा बेगम बाजार. अब मोजम ఇది పోండి జగదీష్ మార్కెట్లో అక్కడ మీ మార్వాడి అయిపోయినారు. మొత్తం మార్వాడి అయిపోయినారు. ఎక్కడ పోండి మార్వాడిలోనే ఉన్నారు. గో బ్యాక్ అంటే ఎట్లా చెప్పండి. अब ఎట్లా అంటే డెవలప్మెంట్ లేదని అంటున్నారు కదా వాళ్ళు ఉండడం వల్ల. అది వేరే టాపిక్. ఇక్కడ సేమ్ అట్లా ఏం లేదు. అది చైనా ఐటంలో అట్లా అక్కడ ఉంది. ఈ ప్లాస్టిక్ మార్కెట్లో అట్లా ఏం లేదు. మరి దీన్ని ఎలా చూస్తారు? అసలు వాళ్ళు ఉండాలా, వెళ్ళిపోవాలా? అట్లా చైనా ఐటమ్ తీసుకొని వస్తారంటే వద్దంటారు. ఇది ఇక్కడనే నడుస్తుంటే మంచిది. అట్లా అంటే వాళ్ళు చైనా ఐటమ్స్ కూడా తెస్తారు.
కొంచెం ఏమైనా తెలంగాణలో వాళ్ళకే ఎక్కువ ఉంది, మెజారిటీ వాళ్ళే ఉన్నారు అని ఉంటారు ఉంటారు. మరి వాళ్ళు వెళ్ళిపోవాలా, అంత మెజారిటీ ఉంది కదా, మన తెలంగాణ పీపుల్ ఏమైపోవాలి మరి? తెలంగాణ పీపుల్ ఎట్లా అంటే ఉన్నారు, అట్లా ఏం లేదు. ఏ మార్వడిలో పని చేస్తారు. ఓకే, స్కిల్ డెవలప్మెంట్. మార్వడిలో ఒక एक जन आगे जा रहे बोले तो ఒక పైన నేను సపోర్ట్ ఇస్తారు. ఓకే ఓకే. ఈ తెలుగు వాళ్ళు అట్లా ఇయ్యరు కదా, పోతారు రారక్కితారా అంటారు, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి, నడుస్తున్న పరిస్థితి మధ్యాహ్నం నడుస్తుంది ఒకటే. మార్వాడీస్ దందా చేస్తున్నారు, వాళ్ళు లోవర్ ప్రాఫిట్ మార్జిన్స్ చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి మన తెలంగాణలో సెటిల్ అయ్యి ఏం లేకున్నా, వాళ్ళ కిరాయిలు ఏం లేకున్నా ఎంత కిరాయి ఇసుకుంటూ ఓనర్స్ని పెంచుతూ పోతున్నారు. దాని ప్రకారం ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళు పాత వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఉన్న రెంట్స్కి డబుల్గా ట్రిపుల్గా ఛార్జెస్ చేసుకుంటూ వాళ్ళు పెంచుతూ పోతున్నారు. ప్రాఫిట్ మార్జిన్ జీరో చేసుకున్నారు వాళ్ళు. దానికి తక్లీఫ్ అవుతుంది ఇక్కడ మార్కెట్లో. అంటే బిజినెస్ డెవలప్మెంట్ అనేది లేదు తెలంగాణ. డెవలప్మెంట్ ఉంది కానీ వీళ్ళు వచ్చేసి డెవలప్ కానిస్తలేరు. ఓకే. ఉన్న ప్రాసెస్కి తక్కువ చేసుకుంటూ పోతున్నారు వీళ్ళు. మరి కొంతమంది బీజేపీ బండి సంజయ్ లాంటి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఉండాలని చెప్పేసి. పాలిటిక్స్ మేడం అది మొత్తం, అది ఇప్పుడు ఇటు ఎప్పుడు అటు. పాలిటిక్స్ మనం ఎవరేం చేయలేము పాలిటిక్స్ లా. ఓకే. కొంతమంది ఇటు పోతారు, కొంతమంది అటు పోతారు. అంటే ఇప్పుడు మనకు అంటే మన తెలంగాణ వాళ్ళ తగ్గట్టు ఏంటంటే వాళ్ళు ఉండాలా వెళ్ళిపోవాలా మరి? తెలంగాణలో ప్రాఫిట్ మార్జిన్ పెట్టి చేస్తే ఇస్ బెటర్. కాదు మేము మాది చేస్తామంటే పోవడం ఇస్ బ్యాక్ బెటర్. అది మంచి అభిప్రాయం కాదు అది. ఓకే. ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళని బొమ్మని చెప్పాలి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని బొమ్మని చెప్పడం ఏంటి? మరి వాళ్ళు కూడా రాజస్థాన్ నుంచే వచ్చారు కదా, ఎవరు? తెలంగాణ కాదు కదా. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు అవుతారు? అంటే బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది ఏం అట్లా బిజినెస్ డెవలప్మెంట్ అవుటర్స్ కాదండి, ఇండియాలో ఉన్న వాళ్ళకి చేయాలి కదా. ఓకే. మళ్ళీ कंट्रोवर्सी कुछ नहीं है, जस्ट एक दो जनों का झगड़ा है वो। ఓకే. बाकी हमारा बर्थ इधर ही हो गया सो है। और मारवाड़ी रहने दो या तेलुगु रहने दो या मराठी रहने दो, ये हिंदुस्तान में सब मिल के रहते हैं। ఓకే. कोई इधर जाना उधर जाना बोल के कुछ भी नहीं है। और जस्ट पॉलिटिकल एक दो जने लड़ ले रहे, वो लड़के सबको डिस्टर्ब कर रहे आपस में, ఓకే. और कुछ भी नहीं है। सब प्रेम से रहते, सब जने मिल के रहते। पूरा हिंदू में पूरा हिंदू एक ही है। हिंदू मुस्लिम दो कास्ट है, किसी क्रिश्चियन है, किसी के ईसाई है, बस चार कास्ट में। उसमें ये मारवाड़ी और तेलुगु बोल के खाली एक प्रोपेगेंडा बनाए, एक दो जने मिल के लड़ाई कर लेके, वो एक पॉलिटिक्स का काम है और कुछ भी नहीं है। पूरा आराम से रहते, कोई प्रॉब्लम नहीं है। సో చూసారు కదా, కొంతమంది అయితే వాళ్ళు ఉండాల్సిందే ఖచ్చితంగా, వాళ్ళు లేకపోతే బేగం బజారా లేదని చెప్తున్నారు. మరికొందరు అయితే బిజినెస్ డెవలప్మెంట్ అనేది చాలా కష్టంగా ఉందని కూడా చెప్పుకొని వస్తున్నారు. ఇక మార్వాడీస్ విషయానికి వస్తే మాత్రం మేము ఇక్కడే పుట్టాము పెరిగాము, మేము ఎందుకు వెళ్ళాలి అని అయితే ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీన్ని దయచేసి రాజకీయం చేయకూడదు అని చెప్పేసి కూడా కొంతమంది అనడం కూడా జరుగుతుంది. అందులో మార్వాడీస్ కూడా ఉన్నారు. మరి చూడాలి అసలు ఈ మార్వాడి గోబాక్ అనే కాంట్రవర్సీ ఎక్కడి దాకా వస్తుంది, ఏం జరుగుతుందో అని. వీడియో జర్నలిస్ట్ నరేందర్తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.